మేడారం సమ్మక్క సారక్క దర్శనానికి కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి మల్లారెడ్డి వచ్చారు. అన్న ఎట్లా ఉంది దర్శనం, ఎట్లా జరిగింది? చాలా బాగా జరిగింది. మంచి అరేంజ్మెంట్ చేసిండ్రు. ఇక్కడ ఈసారి పెద్ద ఎత్తున సమ్మక్క సారక్కకు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఇక్కడ పెద్ద ఎత్తున అమ్మవారి జాతర జరుగుతుంది కాబట్టి సారలమ్మ మన ఈమె సమ్మక్క ఇద్దరిది కూడా దర్శనం ఫ్యామిలీతోటి, మా మిస్సెస్, మా బిడ్డ, మా మన్మరాలు అందరు ఫ్యామిలీతోటి వచ్చినాం, దర్శనం చేసుకున్నాం. మంచిగా ఏ మొక్కినా ఇక్కడ సక్సెస్ అయినా ఇవాళ ఈ లెవెల్లో ఉన్నా అంటే యూనివర్సిటీలు కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కానీ, మళ్ళీ ఇప్పుడు కాబోయేది కూడా పెద్ద ఎత్తున మొక్కి వచ్చిన మళ్ళీ పర్ఫెక్ట్గా కూడా. ఎంత బంగారం సమర్పించారు? ఎంత ఉన్నారు వెయిట్? అదే 92 కిలోలు ఉన్నా. 92 కిలోలు. 92 కిలోలు ఇచ్చారు. 92 కిలోలు ఇంత యాక్టివ్గా ఉంటారు. మళ్ళీ ఇంకా 73 ఏళ్ళు ఇప్పుడు నాది. కేసీఆర్కి సిట్ నోటీసులు ఇచ్చారు కదా, అవన్నీ ఏం కావాలి, అవన్నీ గీవేందుకు రాజకీయం. రాజకీయాలు ఇక్కడ అవసరం లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఒక పెద్ద కోరిక కోరుకున్నా, గతంలో ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి నేను వస్తూ ఉంటాను. ప్రతిసారి ఏ కోరిక జరిగినా సమ్మక్క తల్లి ఆశీస్సులతోనే నేను యూనివర్సిటీలు కట్టినా, మాజీ ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో రాజకీయాలు ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పేసి మల్లారెడ్డి అయితే వెళ్ళిపోయారు. కుటుంబ సభ్యులు సమేతంగా కుటుంబ సభ్యులతో, భార్య, తన కూతురుతో కూడా, మనవరాలతో కూడా వచ్చానని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇది మేడారం జాతరకు సంబంధించి మాజీ మంత్రి మల్లారెడ్డి దర్శనకు సంబంధించి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివెలు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.